Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాము. అందులో భాగంగా లాస్ట్ పార్ట్లో రారీరి గుణింతాలకు సంబంధించినటువంటి పదాలను నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అందులో భాగంగా రా, రా, రి, రీ, రు, రు. అలాగే రాకు రుత్వము, రాకు రుత్వం దీర్ఘము రు, రు, రే, రే, రై. సో ఇంతవరకు లాస్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి పదాలన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో రాకు ఒత్వం ఇస్తే రో, రో అనేటువంటి పదాలతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కమాన్ స్టార్ట్. అందరూ బుక్కులు పెన్నులు పట్టుకొని నిదానంగా రాయండి అమ్మా. రో, రో పదాలు: రొట్టె, రొట్టె. ముందుగా రా, దానికి ఒత్వము, టే అన్నాడు కాబట్టి టే, టాకు ఎత్వము. కానీ ఇలా రాస్తే రొటె, రొటె అవుతుంది. ఇది రొట్టెగా మారాలి అంటే అప్పుడు టాకు టావత్తు, అంటే టేకు టావత్తు పెట్టాలి. రొట్టె పలికేటప్పుడు రొట్టె. నెక్స్ట్ రొచ్చు, రొచ్చు. రొట్టె అంటే అందరికి తెలుసు, రొచ్చు, రొచ్చు. రో రాసి చూ రాసి చావత్తు ఇవ్వాలి. రొచ్చు, రొచ్చు అంటే గలీజు అని అర్థం. రొచ్చు. రొద, రొద, రొద. రో రాసి దా రాయాలి. రొద, రొద. సో రొట్టె, రొచ్చు, రొద ఇవన్నీ రో పదాలు అన్నమాట. నెక్స్ట్ రో, ఓత్వం దీర్ఘం ఓ, రో, రోత, రోత. ఏంద్రా ఇది రోత రోతగా ఉంది అంటారు. రోత, రోత. రోలు, రోలు. ఇంట్లో అమ్మ రోలు ఉపయోగిస్తుంది. రోలు ఏదైనా చట్నీ గిట్నీ దంచడానికి రోలు ఉపయోగిస్తారు. రోలు, రోలు. నెక్స్ట్ రోస్టు, రోస్టు. రో, ఇక్కడ స్టు అన్నాడు కాబట్టి ఇస్ ప్లస్ టు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒత్తులు అంటే ఇలా అర్థం చేసుకోవాలి ఫస్ట్. రోస్ టు, రోస్ టు. ఇప్పుడు ఈ టూని ఇందులో ఉన్నటువంటి ఆ ఊ కొమ్ము ఏదైతే ఉందో దాన్ని సాకిచ్చేస్తే సు అయిపోద్ది. ఈ టావత్తు మామూలుగా దీనికి ఇట్లా మిగిలింది టావత్ అనమాట. ఆ టావత్ ఇలా రాస్తారు. దీన్ని రోస్టు అని పలకాలి, రాయాలి. రోస్టు. రోస్ట్ అంటే ఇప్పుడు దోశ రోస్ట్ అయింది అంటారు, బాగా కాలింది అంటారు కదా, అది రోస్ట్ అయింది అంటారు అట్లా. నెక్స్ట్ రోడ్డు, రోడ్డు. రో రాసి మామూలుగా డూ రాస్తే రోడ్డు అవుతుంది. రోడ్డు. దీనికి ఒక డావత్తు ఇస్తేనే అప్పుడు అది రోడ్డు, రోడ్డు, రోడ్డు. నెక్స్ట్ రోమియో, రోమియో. పని పాట లేకుండా వీధులు ఎంబడి తిరిగేటోడు రోమియో, రోమియో. పని పాట లేకుండా ఆడోళ్ళని చూసుకుంటా ఆడ ఈడ తిరుక్కుంటా వాడేంబ్రా రోమియోలో ఉన్నాడు అంటాడు వాళ్ళు. అట్లా రోమియో, వాడికి వేరే పని ఉండదు అనమాట. ఇక రోమియో. సో రోత, రోలు, రోస్టు, రోడ్డు, రోమియో ఇవన్నీ రో పదాలమ్మా. రాకు ఓత్వం దీర్ఘం ఇస్తే రో. నెక్స్ట్ రాకు ఔత్వం ఇస్తే రౌ, రౌ.
రౌ, రౌతు, 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 రౌజు, రౌజు, రౌ రాసి జూ రాయాలి. రౌజు, రౌజు, రౌతు, రౌజు, రౌద్రం. జాగ్రత్తగా చూడండి, రౌ రాసి ద్రం అన్నాడు అంటే ద ప్లస్ రా, లాస్ట్కి 0. సో ద ప్లస్ రా అన్నప్పుడు ఒత్తు ఎలా ఏర్పడుతుంది? తలకట్టును దీనికి ఇచ్చేస్తారు, దా అవుతుంది, రా ఒత్తు మిగిలిపోద్ది. సో రౌద్రం పలికేటప్పుడు రౌద్రం, రౌ, రౌద్రం. రౌద్రం, రౌతు, రౌజు, రౌద్రం, ఇవన్నీ రౌ పదాలు. నెక్స్ట్ రమ్, రహ. రమ్, రహ. రహాకి పదాలు లేవమ్మా, రహాకి ఏం పదాలు లేవు, రమ్ మీద ఉన్నాయి, అవేవో రాద్దాం. రమ్ పదాలు కారం, 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 రాకు 0, కారం, కారం. నెక్స్ట్ రంధ్రం, 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 రా రాసి 0 రాసి ధ్ర పెద్దదా రాయాలి, దానికి రావత్తు ఇవ్వాలి. రంధ్రం, ద ప్లస్ రా, ఇది ఒత్తుగా మారిపోద్ది. పలికేటప్పుడు రంద్ రమ్, పలికేటప్పుడు అలా ఉంటుంది, రాసేటప్పుడు ఏమో ఈ విధంగా ఉంటుంది. అది రంధ్రం, రంధ్రం పలికినప్పుడు రంధ్రం, రాసేటప్పుడు రంధ్రం, రంధ్రం. రంజు, రంజు, రా రాసి 0 రాయాలి, అప్పుడు రన్, జు, జాకు కొమ్ము, రంజు. రంజు మీద ఉంది పుంజు అంటారు, అప్పుడప్పుడు వినింటారు, అది రంజు. నెక్స్ట్ రంభ, రంభ, రా రాసి 0 రాసి భా రాయాలి, పెద్ద భా. రంభ, రంభ. కారం, రంధ్రం, రంజు, రంభ, ఇవన్నీ రం పదాలు. సో రహాకి పదాలు లేవు. సో ఈ వీడియోలో ఇంతవరకు, ఈ వీడియోలో కాదులేండి, ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే ర, రా, రి, రీ, రు, రు, రాకు రుత్వము, రాకు రుత్వం దీర్ఘము, రే, రే, రై, రో, రో, రౌ, రం, రహ. ఇది ఈ పదాల మీద, ఈ అక్షరాల మీద గుణింత పదాలు అంటారు. ఒక్కొక్క అక్షరం మీద గుణింత పదాలు నేర్చుకునే ప్రయత్నంలో రా అనేటువంటి వరకు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇంతవరకు సార్ నాకు డౌట్ ఉంది సార్ అనే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేదు సార్ అంటే చక్కగా ముందుకు పోదాం, మాట్లాడవచ్చు, మాట్లాడచ్చమ్మా అందరూ. ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు కదమ్మా? క్లియర్, క్లియర్, వెరీ గుడ్. ఇప్పుడు రా అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ లా, చిన్న లా, నెక్స్ట్ అక్షరము లా. ఇప్పుడు లాలా లీలి పదాల మీద మనం ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. రాయండి అమ్మా లా పదాలు. ఇప్పుడు చాలా సింపుల్గానే ఉంటాయమ్మా, పెద్ద కష్టమేం కాదు. లా పదాలు లత, సింపుల్గా తొందరగా అయిపోద్ది. లత, లా రాసి తా రాయాలి, లత, లత. నెక్స్ట్ లలిత, లలిత, నాకంటే ముందు మీరే రాసేసి రాయాలి. లలిత, లలిత, పేర్లు ఇవన్నీ, లత, లలిత. లఘువు, లఘువు, పెద్ద ఘు రాయాలి చూడండి, లఘువు. గ్రామర్లో వస్తాయి, వ్యాకరణంలో లఘువులు, గురువులు అని ఉంటాయి. అది లఘువు, ఘు, లఘువు. ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు, ఒకసారి మీరు చెప్పండి, ఇది ఏమిది? సార్ ఇంకొక
ఫస్ట్ గా సార్, అది కొమ్ము రావాలి గాకు. ఇది ఘా. ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో లఘవు, నేనే లఘువు అన్నా. ఇది లఘవు రాయండి అమ్మా, లఘవు. ఒకవేళ సార్ మీరు లఘువు అన్నారు కదా, నేను ఎలా రాయాలి అంటే కనుక ఈ ఘా రాస్తాం కదమ్మా, ఘా రాస్తాం కదా, దానికి మళ్ళీ ఒక కొమ్ము ఇవ్వాలి. అప్పుడు అది ఘు అయిపోద్ది, అంతే తేడా. ఓకేనామా? ఓకే సార్. ఓకే సార్. లఘువు రాయాలంటే ఇలా రాయాలి, లఘవు రాయాలంటే ఇలా రాయాలి, అంతే తేడా. ఓకేనా? లక్ష్మి, లక్ష్మి రెండొత్తులు వస్తాయి కింద, జాగ్రత్తగా రాయండి. లక్ష్మి, దీని గురించి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా బాగినండి. లా రాసి మన లెక్క ప్రకారంగా చదివేటప్పుడు ఎలా వస్తుందంటే లక్ ష్ మీ, ఇది పద్ధతి, మనం రాసే పద్ధతి ఇది. లక్ షమి, లక్ష్మి, ఈ మూడింటిని ఇప్పుడు సెట్ చేసి రాయాలి మనం, ఒత్తు రూపకంగా రాయాలి, ఒక దాంట్లో కలిపేయాలి. కలపాలి అనడమే ఇంగ్లీష్, సారీ ఈ తెలుగులో ఒత్తులు పద్ధతి. సో ఇప్పుడు ఈ కలపడం విధానం ఏంటి, ఎలా కలపాలనేది చూద్దాం. మీ అని ఉంది కదా ఇక్కడ, ఈ మీలో గుడి తీసుకోపోయి ఫస్ట్ దానికి ఇచ్చేయాలి, అప్పుడు కీ అవుతుంది. ఈ మీ అయిపోయింది, ఇక్కడ మా ఒత్తు మిగిలి ఉంటుంది. సో అప్పుడు ఈ ఇష్ అనేది కింద ఒత్తుగానే, రెండోది మూడోది ఏమని ఉండని, ఉష్ అనేది ఒత్తుగా తీసుకోవాలి. మళ్ళీ మా ఒత్తుని ఇలా తీసుకోవడం వల్ల లక్ష్మి అనేది ఈ విధంగా తయారవుతుంది. లక్ష్మి, లక్ష్మి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. లక్ష్మి. ఓకే సార్ మీకు రాయడానికి వస్తుంది అంటే నో ప్రాబ్లం. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. రెండు అక్షరాలు, రెండు ఒత్తులు కలుస్తాయి దీంట్లో, క్ష్మిలో పలికేటప్పుడు కుష్మి, కుష్మి, ఆ రెండు ఒత్తులుగా మారితే కీ షావత్తు మావత్తు అట్లా. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్. వెరీ గుడ్. నెక్స్ట్ లయ, 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 లా రాసి యా రాయాలి, లయ. లత, లలిత, లఘువు, లక్ష్మి, లయ, ఇవన్నీ లా, లా పదాలు. ఇప్పుడు లా దీర్ఘం పదాలు, లా, లా. నెక్స్ట్ రాయండి లా, లారీ, లారీ. మనం చూస్తూ ఉంటాం కదా రోడ్ల మీద లారీలు, లారీ. ఏదైనా లారీలను ఎందుకు వాడతారంటే పెద్ద పెద్ద సామాన్లను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారమ్మా లారీలు, లారీ. అందుకే వెనక పక్క అంతా లారీకి ముందరంతా డ్రైవర్ కూర్చోడానికి అంత క్యాబిన్ ఉంటుందమ్మా, వెనక పక్క అంతా ఖాళీగా ఉంటుందమ్మా. ఏదైనా గూడ్స్ వేసుకుంటారు, వెనక పక్క అంతా ఖాళీగా ఉంటుంది, ఈ ఖాళీలో వాళ్ళు గూడ్స్ వేస్తారు, ఏదన్నా పనికిరానివి వచ్చేవి అన్ని దాంట్లో ఏదైనా సామాన్ కానీ దాంట్లోకి వేసేస్తారు. అది అట్లా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సామాన్లు తొలగించడానికి ఉపయోగించేదే లారీ. లాలి, 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 లాలి. లాలి పాట అంటారు కదమ్మా, జోలపాట, లాలి పాట అంటారు కదమ్మా, పిల్లల కోసం లాలి, బుజ్జగింపు అని అర్థం. లాభం, ఏం చేసినా లాభం కోసమే, లాభం, బాకు సున్నా, లాభం, 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 లాభం. లాటరీ, 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 లాటరీ. లాటరీ అంటే తెలుసు కదమ్మా, అదృష్టం అన్నమాట. కొంతమంది తగులుతుంది, కొంతమంది తగలదు. కానీ మన రాష్ట్రంలో లాటరీ లేవమ్మా, కేరళలో నడుస్తుంది లాటరీ. లాండ్రీ, లాండ్రీ, లా రాసి సున్నా రాసి ఇక్కడ డ్రీ అన్నాడు, జాగ్రత్తగా చూడండి. డ్రీ అన్నప్పుడు డ్ ప్లస్ రీ, డ్ ప్లస్ రీ. అప్పుడు దీన్ని రెండింటిని కలపాలంటే ఫస్ట్ ఈ రీలో నుంచి డ్కి అక్కడ డి అయిపోద్ది, ఈ రీలోని గుడిని డీకి ఇచ్చేస్తుంది, ఇక్కడ రావత్తు మిగిలి ఉంటుంది, అది లాండ్రీ, లాండ్రీ. సో ఇవన్నీ లారీ, లాలి, లాభం, లాండ్రీ,
లాటరీ, ఇవన్నీ లా పదాలు. నెక్స్ట్ లీ పదాలు రాద్దాం. లీ లీ పదాలు రాద్దాం. లీ లా లా లి. లిపి 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 అంటే అమ్మా ఎవరన్నా చెప్పగలుగుతారమ్మా? లిపి 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అది లీప్ ఇయర్ అక్కయ్య, పెద్దక్క. దాన్ని లీప్ అంటారు. లీప్ లీప్ అంటే 4 ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది. ఆ రోజు ఒక ఎక్స్ట్రా డే, ఫిబ్రవరి 29వ తారీఖు ఎక్స్ట్రా వస్తుంది. అది లీప్. అది ఇది లిపి. ఎవరు చెప్తారమ్మా లిపి అంటే? అమ్మా లిపి సార్ మీరు చెప్పండి సార్. ఆ? తెలియదు సార్, చెప్పండి సార్. తెలీదా? మా అమ్మలు తెలియదు. మా అమ్మలమ్మ మీరు అందరికి టెంకాయ కొట్టాల. మ్యూట్ పెట్టండి కొంచెం. లిపి అంటే ఇప్పుడు మీరు చూస్తుండేది లిపినే. ఓహో. లిపి అంటే రాతపూర్వకంగా అని అర్థం. రాత రూపకంగా రాసేటువంటి అక్షరాలను లిపి అంటారమ్మా. కొన్ని భాషలకు లిపి ఉంటుంది, కొన్ని భాషలకు లిపి ఉండదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాము ఉంది, రాయనికి వస్తుందా లేదా? మాట్లాడాలమ్మా. రాయనికి వస్తుందా లేదా? రాము అనే పేరు, శివ అనే పేరు రాయనికి వస్తుందా లేదా? వస్తుంది సార్. వస్తుంది అంటే మన తెలుగు భాషకు లిపి ఉంది అని అర్థం. రాయటం. ఓయ్, అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. మన భాష లిపి ఉంది, మన భాషకు లిపి ఉంది, అందుకే కరెక్ట్గా రాయగలుగుతున్నాం. అవును, మన భాషకు లిపి లిపి లేనివి ఉంది. కొన్ని ఉన్నాయి భాషలు. అది లిపి లేని భాషలు అని కొడితే మనకు ఒక లిస్ట్ వస్తుంది యూట్యూబ్లో లేదా గూగుల్లో. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. కొన్ని భాషలకి లిపి ఉండదు. ఇప్పుడు ఇంగ్లీష్కి లిపి ఉందా లేదా? తెలియదు సార్. తెలియదు. దీనికి కూడా తెలియదా అక్క? ఇంగ్లీష్ భాష ఎప్పుడు రాయలేదా? రాయరా జనాలు? మేము రాయలేదు. ఇంగ్లీష్లో ఒక ఇది కూడా కొంచెం కూడా రాయనికి రాదా? చదవనికి రాదా? ఇప్పుడు BOY అని ఉంది, ఏమిది? బాయ్. బాయ్ అంటే రాయనికి వచ్చిందా లేదా? వచ్చింది సో ఇంగ్లీష్ భాషకి ఒక లిపి ఉందా లేదా? సార్. అట్లా ఇట్లాంటివి రాయనికి రాకుండా ఓన్లీ మాట్లాడడానికి మాత్రమే అంటే లిపి లేదు అంటాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. లిపి లేని భాషలు అంటారు. కొన్ని భాషలకి లిపి ఉండదు, రాయనికి రాదవాయి. ఎంతున్నా ఊకనే పలుకుంటూ పోతారు, ఊకనే పలుకుంటూ పోతారు. మన ఎప్పుడో కామెడీ చూసిన ఉస్సు పాసస్సు కుసుకే కుసుకుల కుసు కుసు అంటారు. అవి రాయనికి వస్తాయో లేదో కూడా మనకు తెలియదు. ఇప్పుడు జపనీస్ ఉంది, వాళ్ళ భాషలో రాస్తారు. అర్థమైందా? సపోర్ట్ చేయకపోతే ఎట్లమ్మో మీరు మనుషులు. అర్థమవుతుంది సార్. అర్థమయ్యేది కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓకేనా? ఇప్పుడు కొన్ని భాషలకి లిపి ఉండదు, కొన్ని భాషలు లిపి ఉంటుంది. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. లిపి లేని భాషలు ఏవి అంటే కొంచెం ఏదైనా ఒకటి రెండు మనం తెలుసుకోవాలి. అది గూగుల్లో కొడితే తెలుస్తాయి. లిపి లేని భాషలు ఏవి అంటే కొంచెం ఏదేదో ఉంటాయి. ఓకేనా? సో అది మన భారతదేశంలో అన్నిటికీ లిపిలు ఉంటాయి. హిందీ, తెలుగు, మలయాళం, మరాఠీ, అది ఇది అందరూ ఉపయోగించుకుంటారు. అర్థమైందా? అర్థమైంది సార్. లిపి లిపి అంటారు దాన్ని. లిపి. నెక్స్ట్ లిఖిత. లిఖిత. లిఖిత 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 లిఖిత. నెక్స్ట్ లిస్టు. లిస్టు లిస్టు ఇక్కడ +2. లిస్టు లిస్టు అన్నప్పుడు ఈ టూని సూకు కలిపేసి టావత్తును కింద రాసేయాలి. లిస్టు. లిస్ట్ అంటే ఏమ్మా? లిస్టు అంటే ఏమ్మా? ఎవరైనా చెప్పొచ్చు. లిస్టు అంటే ఏమి? మనం సరుకులు కనుక రాసుకుంటాం కదా సార్, అది. వెరీ గుడ్. మనం సరుకుల కోసమో ఏదో ఒకటి పలానా పని చేయాలని చెప్పేసి ఒక పేపర్ మీద రాసుకుంటే దాన్ని లిస్ట్ అవుతుందమ్మా. అట్లా. ఓకే. నెక్స్ట్ లింగ. లింగ లింగము అంటారు కదమ్మా. లింగ లింగము.
కొలిమి 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 అంటే ఏమ్మా ఎవరన్నా చెప్పొచ్చు. కొలిమి ఎప్పుడన్నా కొలిమిలు చూసినారమ్మా ఎవరన్నా? చూసాను సార్. కొలిమి అంటే ఏమ్మా? అదే ఉప్పుతో సాన్ చేస్తారు సార్. కత్తులు అవి తాకుతారు. ఇనుము సామాన్లు చేసేటువంటి ఒక కొలిమి. చోటు కొలిమి అంటారు దాన్ని. కొలిమి అంటారు. కొలిమి అంత నల్లగా ఉంటారు వాళ్ళని చూస్తే నీకు అమ్మో ఏం పొయ్యిలు ఇట్లుంటారు అనిపిస్తుంది. కొలిమి పనులు అంతా నల్లగా ఐరన్తో చేస్తారు వాళ్ళ పనులు. అర్థమైంది ఇప్పుడు? ఇనుము అర్థమైంది సార్. అర్థమైంది సార్. అందుకు నల్లగా ఉంటారు వాళ్ళు. అంటే నల్లగా వాళ్ళు ఉండరు, నల్లగా అయిపోయి ఉంటారు, ఇంకా మసి అయింటారు ఇంకా అంత అవును మసితో. అట్లా. అది. సో ఇవన్నీ లిపి, లిఖిత, లిస్టు, లింగ, కొలిమి ఇవన్నీ లీ పదాలమ్మా. ఇప్పుడు లీ పదాలు. లీ పదాలు. లీజు 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 అంటే అమ్మా ఎవరన్నా చెప్పొచ్చు. లీజు అంటారు కదమ్మా, లీజు. లీజుకి ఇస్తారు కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. లీజ్ అంటే అర్థమేమి, ఒక స్థలం కానీ ఒక షాప్ కానీ ఏదైనా కానీ వాళ్ళు సంవత్సరానికి ఇంత అని చెప్పేసి లీజుకి ఇచ్చేస్తారు. సినిమా థియేటర్ ఉంటుంది, లీజుకి తీసుకున్నాను నేనే నడుపుతున్నాను అంటారు. ఎప్పుడన్నా విన్నారో లేదో మరి. లీజు అంటారు. షాపులు లీజుకి ఇస్తారు, బాడుగలు కాదు. బాడుగ వేరు, లీజు వేరు. అవును సార్. అర్థమైందా? లీజ్ అంటే ఇంకా నువ్వే ఓనర్ ఉన్నట్ల. అవును. కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మా, కొన్ని వందల సంవత్సరాలు లీజుకి తీసేసుకొని ఉంటారు. అవును. అర్థమైందా? ఆ తర్వాత వీళ్ళు వదిలిపెట్టిపోయిన తర్వాత అంతవరకు ఏదైతే డెవలప్ అయి ఉంటుందో అంత వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి, దాన్ని లీజు అంటారు. బాడిగ అంటే అలా కాదు, మనది ఏముందో అది ఎత్తుకుపోతాం. బాడిగకి లీజుకి తేడా అదే. బాడిగా లేదా బాడుగా. బాడుగకు లీజుకు తేడా చెప్పండి మళ్ళీ ఒకసారి, ఎవరన్నా చెప్పండి. బాడుగా, లీజు. వాడుగా అంటేనేమో కొట్లు సార్, కొట్లు అద్దెకి తీసుకోవటం. అద్దెకి తీసుకొని పోయేటప్పుడు నీది నువ్వు ఎత్తుకుపోతావు, బాడి కట్టిటావు కాబట్టి. అది లీజ్ అంటే అలా కాదు. లీజ్ అంటే నువ్వు ఒక సంవత్సరం అయిన తర్వాత అది ఎలా ఉంటే అది వదిలేసి వెళ్ళిపోవాలి. లీజ్ అంటారు దాన్ని. అవును, వదిలేసి వెళ్ళిపోవాలి. వదిలేసి వెళ్ళిపోవాలి, అంతవరకు నువ్వు బతకాలి. ఆ తర్వాత నువ్వు వదిలేసి వెళ్ళిపోవడమే ఇక లీజ్ అంటే. అర్థమైంది ఇప్పుడు? అట్లా లీజు అంటారమ్మా దాన్ని. అది తెలుసుకోవాలి. ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు. లీజు. లీకు కొలాయి ఎప్పుడైనా లీక్ అయింటది అట్లా. లీక్ అవ్వడము అంటారు. లీకు. నెక్స్ట్ లీనం అయిపోయినాడు. క్లాస్లో లీనం అయిపోయినారు కొంతమంది. అంటే క్లాసులు వింటున్నారు అనమాట, ఇంకా వేరే ఆలోచన లేదనమాట. లీనం అంటారు. దేవుడి మీద లీనం అయిపోయింది ఆ అమ్మ. దేవుడి మీద లీనం అయిపోయింది అంటే భక్తి పారవసంలో ఉందన్నమాట ఆమె. అట్లా లీనం. నెక్స్ట్ లీడర్. మా గ్యాంగ్కి లీడర్ చిరంజీవి, గ్యాంగ్ లీడర్. అట్లా లీడర్ అంటే పెద్దరికం, లీడర్షిప్ అంటారు. లీడర్. నెక్స్ట్ పోలీసు. పోలీసు ఎట్లయినా రాసుకోండి, మీ ఇష్టం ఇక. లీ పదాలు. లీజు, లీకు, లీనం, లీడర్, పోలీసు ఇవన్నీ లీ పదాలు. నెక్స్ట్ లీ అయిన తర్వాత లూ పదాలు రాద్దాం. లాకు కొమ్మిస్తే లు. లుంగి అంటే అందరికీ తెలుసు. నెక్స్ట్ లుంగి. టవలు. టవల్ అంటే కూడా అందరికీ తెలుసు, మూతి తుడుచుకునేది, చేతులు తుడుచుకునేకి. నెక్స్ట్ రూములు. రూములు అంటే గదులు. మీ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి అంటారు, 10 రూములు ఉన్నాయి అట్లా. రూములు అంటే గదులు. నెక్స్ట్ రుమాలు అంటే ఏమ్మా ఎవరని చెప్పొచ్చు?
కర్చీఫ్ సార్. రుమాలు అంటే కర్చీఫ్ అమ్మ, సార్. కర్చీఫ్. చేతి రుమాలు అంటారమ్మా. చేతి రుమాలు అంటే కర్చీఫ్ అనమాట. చేతిలో పెట్టుకొని తిరుగుతాం కాబట్టి చేతి రుమాలు. మళ్ళీ కాలు రుమాలు, తలకాయ రుమాలు అనకండి. తలకాయ మీద కట్టుకుంటారు కదా సార్ తలకాయ రుమాలు అని, అట్లా అనకూడదు. రుమాలు అంతే అది. కురులు, కురులు, కురులు. కురులు అంటే ఏమ్మా? కురులు అంటే ఏమ్మా? హెయిర్ ముందు ఏమ్మా? హెయిర్ సార్. వెరీ గుడ్. కురులు అంటే ఎంట్రుకలు అంతే. పాటలో ఎక్కువ వాడతారు కురులు. నెక్స్ట్ లు అయిపోయిందమ్మా. ఇప్పుడు లూ పదాలు. లూ, లూజు, టైట్గా కాకుండా లూజుగా కుట్టించు అంటారు. లూజు, లూజు, లూజు. వదులుగా ఉండేదాన్ని లూజు అంటారు. టైట్గా కాకుండా లూజుగా ఉంటుంది అట్లా. నెక్స్ట్ లూటీ. నన్నంతా మొత్తం లూటీ చేసుకొని పోయినారప్ప అంటారు. లూటీ, లూటీ. లూటీ అంటే ఉన్నదంతా ఊడ్చుకుపోవడమే. లూటీ చేసినారు నన్ను అంటే కొట్టో తిట్టు నాదంతా సామాన్లన్నీ ఎత్తుకుపోయినారంటే లూటీ. లూనా, బండి పేరు లూనా. ఒకప్పుడు ఉండేది బండి, స్టార్టింగ్లో కొనింటి నేను. లూనా, లూనా బండి పేరు అది. సో ఈ విధంగా లూజు, లూటీ, లూనా. సో ఇవన్నీ కూడా లూ పదాలు. నెక్స్ట్ లాకు రుత్వము. లాకు రుత్వం దీర్ఘం. వీటి మీద పదాలు లేవు. ల్రు, ల్రు పలికేటప్పుడు ల్రు, ల్రు నోరు బాగా నీట్గా చెప్పాల. ల్రు, ల్రు. నెక్స్ట్ ఇవి రెండిటికి లేవమ్మా. నెక్స్ట్ లే. లే, లాకు ఎత్వం ఇస్తే లే. లాకు ఎత్వం ఇస్తే లే. లే. లెస్స. లెస్స అంటే అమ్మా ఎవరు చెప్తారు చెప్పండి? లెస్స. లెస్స పలికితివి మిత్రమా. తెలుగు భాషలందు ఉన్న మాట చెప్తే లెస్స. నిజం చెప్పారు ఎస్. సార్. లెస్స నిజం. ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు నిజం. అవును, అట్లా నిజం. లెస్స పలికితివి మిత్రమా అంటే నిజం చెప్పావు మిత్రమా. అవును సార్. ఆశ్చర్యదేవా ఏమంటివి ఏమంటివి అట్లా ఆ డైలాగులో వస్తుంది. లెస్స పలికితివి మిత్రమా. లెస్స. లెమ్ము. లెమ్ము అంటే పైకి లేయి అని అర్థం. లెమ్ము అంటే పైకి లేవు. లెమ్ము, మూకు మావత్తమ్మ. లెమ్ము, లెమ్ము అంటే పైకి లేయి అని అర్థం. లెక్క. లెక్క ఇవన్నీ సేమ్ అక్షరాలు, ఒత్తులు. ఒత్తులకి ఏం భయపడాల్సిన అవసరంలా. లెక్క, లెక్క. మళ్ళీ కుక్క రాశారు. లెక్క, లెక్క పెట్టు అంటారు. లెక్క, లెక్క అంటే కూడిక. లెక్క, లెక్క వేయుట. లెక్కలు, లెక్కలు. లెక్కలు అంటే అర్థం చెప్పండి అమ్మా ఎవరన్నా. లెక్కలు. లెక్కల సబ్జెక్ట్ అంటారు కదమ్మా. ఏమి దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్లో మ్యాథ్స్ అంటారు కదా, మ్యాథ్స్ అంటారు. లెక్కలు అంటే అర్థం ఏమి? లెక్కలు అంటే ఏమి అర్థం చెప్పాలా? లెక్కలంటే మనం ఏదన్నా డబ్బులైనా లెక్క చెప్పటం. దాని అర్థం ఏంటంటే కూడిక చేయడం కానీ తీసివేయడం కానీ, భాగాహారం. భాగాహారం అంటే డివైడ్. ఇంటూ, ఇంటూ అంటే దీన్ని తెలుగులో ఏమంటారమ్మా? ఎవరైనా తెలుగు మీడియం విద్యార్థులు చెప్పండి. మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఇంగ్లీష్ అమ్మా. హెచ్చవేత అమ్మా. హెచ్చవేత సార్. హెచ్చవేత. హెచ్చవేతనా? తీసివేతలు. తీసి ఇది తెలుసమ్మా.
కూడిక హెచ్చవేత, సార్. తీసివేత హెచ్చింపు భాగాహారం. హెచ్చింపు ఇది హెచ్చింపు ఇది భాగారం కరెక్ట్ అమ్మా హెచ్చింపు అర్థమైందమ్మా ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పమ్మా అయిపోయింది సార్ క్లాస్. ఓకే ఓకే యూ ప్లీజ్ ఇట్ ఈస్ లైవ్ యూ ప్లీజ్ ఓకే రైట్ థ్యాంక్ యూ. సో పాజిటివ్స్ నెగటివ్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అని ఇలా కూడా చెప్పుకోవచ్చు లేదా సబ్ట్రాక్షన్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అని చెప్తారు నాన్న ఓకేనా అందరూ క్లియరా మాట్లాడాలమ్మా అందరూ క్లియర్ సార్. అర్థమైందా లెక్కలు అంటే మ్యాథ్స్ అమ్మా మ్యాథ్స్లో ఏమేమి ఉంటాయమ్మా ఎక్కడ పోయినా మ్యాథ్స్లో ఈ 4 ఉంటాయి దీని మీదే సినిమా నడుస్తుంటుంది అర్థమైందా ఇప్పుడు భూప్రపంచం అంటేనే మనకు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని 4 దిక్కులు ఉన్నాయి తెలుసా మీకు దిక్కులు ఉత్తర దక్షిణము తూర్పు పడమర అని 4 దిక్కులు ఉన్నాయా లేదా అవునా సార్? అట్లా లెక్కలు నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు కూడికలు తీసివేతలు హెచ్చింపులు అలాగే భాగాహారాలు రావాలి ఇంకొక విషయం ఎలాగో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా అతి తొందరలో లెక్కలు కూడా మేము ప్రారంభించాలనుకుంటున్నాము ఓకేనమ్మా ఇంట్రెస్ట్ ఉందంటే అది కూడా నేర్చుకోవచ్చు ఉంది సార్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదిను ఇంకా హిందీ కూడా పెట్టాలని చూస్తున్నానమ్మా మాట్లాడుతున్నా సో చక్కగా ఎవరన్నా వస్తానంటే తర్వాత మాట్లాడదాము ఇంకా పెట్టలేదు ఆలోచన ఇంతే అయింది టీచర్ల దగ్గర మాట్లాడుతున్నాము వస్తారు వాళ్ళు కూడా వస్తారు సో లెక్కలు కూడా స్టార్ట్ అయిపోద్ది సరే అలా లెక్కలు వాళ్ళంతా నేర్పిస్తారనమాట అంటే ఒక మనిషికి ఏమేమి ఎంతవరకు కావాలో ఒక బ్యాంకుకి పోతాము ఎక్కడైనా లెక్కలు ఎట్లా ఏం కదా అవన్నీ తెలుసుకోవాలి ఆడవాళ్ళుగా సో అది అంతవరకు నేర్పించడానికి మేము ఒక టీచర్ని పెట్టినాం ఒక నెల కోర్స్ అంతే పెద్దదేం కాదు అది చిన్నగా ఒక నెల కోర్స్ మొత్తం 6 నెలల్లో ఏమేమి నేర్పించాలో అది నేర్పించేస్తాం అన్నట్టు ఓకేనా అది కొంచెం దాని తర్వాత మీకు ఒక ధైర్యం వస్తుంది ఓకే ఇలా కదా అని అర్థమవుతుంది అన్నట్టు ఓకేనా అది సో అదే నెక్స్ట్ లెక్కలు అయిపోయామ్మా లెటరు లెటరు అంటే లెటరు మనం రాస్తాం కదమ్మా దూరంగా ఉన్న స్నేహితులకు కావచ్చు బంధుమిత్రులకు లెటర్ రాస్తాం అది లెటర్ అని లెటర్ని ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఏమంటారమ్మా ఎవరు చెప్తారు లీవ్ లేక ఓయ్ ఉత్తరం ఉత్తరం అంటారు. సార్. ఉత్తరం సార్ ఉత్తరం లేదా ఉత్తరము ఉత్తరం ఉత్తరము నువ్వు 0 కూడా పెట్టుకోవచ్చు మూ కూడా అనొచ్చు రెండిట్లో ఏదైనా పెట్టుకొని ఇష్టం ఉత్తరం అనొచ్చు ఉత్తరము అని కూడా అనవచ్చు ఓకే అది ఉత్తరం అంటే లెటరు ఇక్కడ నెక్స్ట్ ఇంతవరకు లెస్స లెమ్ము లెక్క లెక్కలు లెటరు రాసాం కదా ఇప్పుడు లేదు రాయండి లేదు నా దగ్గర డబ్బులు లేవు అంటాం కదా అట్లా లేదు నాతో కారు లేదు నాతో డబ్బులు లేదు అట్లా లేదు లేటు ఈరోజు లేటుగా వచ్చాను సార్ అంటాం టాకు కొమ్ము లేటుగా వచ్చాడు సార్ లేటుగా వచ్చాను సార్ మీరు లేటుగా వచ్చారు సార్ అట్లా లేటు ఈరోజు లేట్ అయిందమ్మా అంటాను లేట్ అంటే కొంచెం ఆలస్యమైంది అంటాం నెక్స్ట్ లేత అంటే కొత్తగా ఇప్పుడిప్పుడే అని అర్థం లేత కాలేజీ నెక్స్ట్ కాలేయము అంటే లివర్ తెలుగులో కాలేయము అంటారమ్మా కాలేయము అంటే లివరు కాలేయము లివరు అని అర్థం కాలేయం ఇవన్నీ లే పదాలు ఇప్పుడు లై పదాలు లేదు లేటు లేక కాలేజీ
కాలేయము ఇవన్నీ లే పదాలు. ఇప్పుడు లై పదాలు. లైలా, లైలా, లైలా పాత పేరు ఇది. లైలా, లైలా మజ్ను అని వినింటారు మీరు ఆ సినిమాలో. లైలా, లైలా. లైను, లైన్గా రండి అంటారు. లైను, లైన్ అంటే గీత. ఈ గీతని లైను అంటారు. లైను. లైవు, లైవు, లైవ్లో ఉన్నామంటాను కదా అది. లైవు, 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 లైవ్ క్లాసులు అంటాం కదమ్మా అట్లా. లైవు, లైవు, లైవు. లైటు, 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 లై రాసి టూ రాయాలి, టాకు కొమ్ము. లైటు, లైటు, లైట్ వేయండి అంటారు కదా, లైటు అంటే వెలుగు. నెక్స్ట్ లైకు, లైక్ కొట్టండి అంటారు కదా. లైకు, లైకు, లైక్ కొట్టండి. మా వీడియో బాగుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు ఇవ్వండి. 24 గంటలు యూట్యూబ్ ఓపెన్ చేసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్లు ఇవ్వండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్లు ఇవ్వండి. ఇదే ఉంటుంది లైకు. నెక్స్ట్ లో, లైలా, లైను, లైవు, లైటు, లైకు ఇవన్నీ లై పదాలమ్మా. ఇప్పుడు లో, లో పదాలు రాయండి. లొట్ట పిట్ట, జాగ్రత్తగా రాయండి, 2 ఒత్తులు. లొట్ట పిట్ట, లొట్ట పిట్ట. ఊకనే మాట్లాడుతూ ఉంటుంది లొట్ట పిట్ట. లొట్ట పిట్ట. టాకు టావత్తు, లొట్ట, మళ్ళీ పీ, పీ తర్వాత టాకు టావత్తు, పిట్ట. లొట్ట పిట్ట, లొట్ట పిట్ట. లొట్టలు, లొట్టలు వేసుకొని తిన్నాం. లొట్టలు, అబ్బా 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 అంటాం కదా, దాన్ని లొట్టలు వేయడం అంటారు. లొట్టలు, ఎందుకురా లొట్టలు వేస్తున్నావు అంటారు. ఎప్పుడు చూడలేదా లొట్టలు వేస్తున్నావు? లొట్టలు, లొట్టలు. నెక్స్ట్ లొల్లి, లొల్లి, లో రాసి లీకు లావత్తు. లొల్లి చేయకరా అంటే గొడవ పెట్టుకోకు అని అర్థం. లొల్లి అంటే ఇది తెలంగాణ భాష. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా. లొల్లి అంటే ఏమ్మా? గొడవ. లొల్లి అంటే ఏమ్మా? గొడవని గొడవ, సాగదీస్తాం లొల్లి గొడవ. అంటారు. లొల్లి అంటారు. లొల్లి అంటే ఫస్ట్ గొడవ. అవును సార్. ఇది తెలంగాణ భాషలో. మా దగ్గర గొడవ, లే గొడవ పెట్టుకోతురా నాతో, లే లొల్లి పెట్టుకోకురా. ఏంది లొల్లి పెట్టుకుంటుండు, ఏంది నీ కథ? లొల్లి పెట్టుకోమాక్. పొలం, 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 పొలం. యాక్చువల్గా పొలం రావాలా, ఇక్కడ లోం రాసినాం. పొలం, పొలం. అది లోకి వర్కౌట్ అవ్వదు అది. సరే రాయండి, ఏదో ఒకటి రాయండి, ఏమవుతుంది. పొలం. యాక్చువల్ పొలం, లం రాయాలి, అది పొలం అని రాసినారు. ఓకే రైట్. నెక్స్ట్ లో, లో పదాలు. లోతు, లోతు, ఈ బావి చాలా లోతుగా ఉంది అంటే లోపల డీప్గా ఉంది అని అంటాం, అర్థం ఇంగ్లీష్లో. ఇక్కడ లోతు, లోతు అంటే లోతుగా ఉంది అని అర్థం. లోతు. నెక్స్ట్ లోభి, లోభి అంటే పిసినారి. లోభి, లో రాసి భీ పెద్దది రాయాలి. లోభి. వాడు లోబిగాడప్ప, వాడు అసలు పిసినారోడప్ప. లోబి. నెక్స్ట్ లోకం, భూలోకం, యమలోకం, పాతాళలోకం, లోకం. కొన్ని లోకాలు ఉన్నాయి మనకి. భూలోకం అంట, యమలోకం అంట, పాతాళలోకం అంట, ఆ లోకం, ఈ లోకం, మా లోకం. లాస్ట్కి మా లోకం అంటే తలకాయ లేదని అర్థం. లోకం. నెక్స్ట్ లోడు, లోడు, లోడు దింపండి రా అంటాం కదా, అదేదో సినిమాలో లోడు అని ఉంటుంది కదమ్మా. లోడు. రమణ,
లోడ్ దింపాలరా రమణ, లోడ్ దింపాలరా. లోడు లోడు అంటే ఇప్పుడు లారీలో లోడ్ వేసుకొని వస్తారమ్మా, అక్కడ దింపేస్తారు. లోడు దింపడము, ఎత్తుకోవడము ఇవన్నీ జరుగుతుంటాయి, లోడు అంటారు. బరువు, లోడు అంటే ఇక్కడ వస్తువుల బరువు. లోకువా అంటే తక్కువ అని అర్థం. లోకువ చేసి మాట్లాడుతున్నారు నన్ను. లోకువా, లోకువ. లోకువ చేసి మాట్లాడతారమ్మా. డబ్బు లేకపోతే లోకువ. డబ్బుకు లోకం దాసోహం, లోకువ. లో, లోతు, లోబి, లోకం, లోడు, లోకువ ఇవన్నీ అయిపోయిన తర్వాత లవ్, లవ్, లాకు ఔత్వం, లవ్. లవ్, లౌక్యం, లౌక్యం, క్యం క ప్లస్ యా 0. లౌక్యం, లౌక్ క ప్లస్ యా. ఇప్పుడు యా క ప్లస్ యా, ఇక్కడ గమనిస్తే యా అంటే తలకట్టి ఇచ్చేస్తాం కాబట్టి కాకు, ఆ యావత్తు మిగిలి ఉంటుంది కాబట్టి ఇక్కడ లౌక్యం, లౌక్యం. లౌడ్, లౌడ్, లౌడ్ స్పీకర్ అంటారు కదమ్మా, గట్టిగా, గట్టిగా అని అర్థం. లౌడ్, లౌడ్ సౌండ్ అంటారు, గట్టిగా వస్తుంది సౌండ్. మైక్ ముందర చెవి పెడితే కనుక ఢమ్ అంటుంది అట్లే చెవి. లౌడ్, లౌడ్ సౌండ్ అంటారు, లౌడ్ సౌండ్ స్పీకర్స్ అంటారు. ఎప్పుడైనా నేను వింటారు మీరు. లౌకిక, 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 లౌకిక. అయితే ఒక చిన్న విషయం అందరికీ చెప్తున్నా అమ్మ. అందరు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నాం ఉన్నాం సార్. సార్. ఇది ఏమ్మా, ఇది బాగా చూసి చెప్పండి అమ్మా. లవ్, లవ్, లవ్. మరి ఇది ఏం చెప్పండి అమ్మా ఇప్పుడు. టౌ, ఈ రెండిటికి తేడా తెలుసుకోండి ఫస్ట్. రాసేటప్పుడు ఈ రెండిట్లో మిస్టేక్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ రాస్తున్నా. ఇది తౌ, ఇది అంటే తా అనే డాలకు తలకట్టు తీసేసి ఇక్కడ పైన తౌ అని పెడతాం. సో ఇక్కడ ఒక 0 ఎక్కువ వచ్చింది చూడండి ఇక్కడ. ఇది తౌ, ఇది ఇది లవ్. ఇది చాలా మంది పొరపాటు అవుతారు. అవును సార్. మళ్ళీ తా కూడా కాదు, తా అంటే ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఇక్కడ 0 ఉండకూడదు, ఇక్కడ అవును 3 ఉన్నట్లు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, 3 ఉన్నట్లు ఉండాలి. 0 రాయకూడదు. 0 రాస్తే తా అవుతుంది. అర్థమైందా, అర్థం కాలేదో? అర్థమైంది సార్. ఇప్పుడు ఇలా రాసామనుకో, ఇది తా. లవ్ అంటే చూడండి ఇట్లా రాయాలి. లవ్, లవ్కి తాకి తేడా ఉందా లేదా చూసుకోండి ఒకసారి. తేడా ఉంది సార్. ఉంది సార్. రాసేటప్పుడు ఇది జాగ్రత్త, ఓకేనా? ఓకే సార్. క్లియరా? లేదు సార్. బస్. నెక్స్ట్ లవ్ అయిపోయిన తర్వాత లం లహ, లం లహ. లమ్కు కొన్ని పదాలు ఉన్నాయి, లహాకు లేవు. లహాకి లేవు. లం పదాలు రాద్దాం. లంచం, 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 లంచం అంటే డబ్బు తీసుకోవడం. లంచం. స్థలం, స్థలం, లంచం అయిన తర్వాత స్థలం. సాకు తావత్ వస్తుంది, పెద్ద తావత్ స్థలంలో. స్థ, స్థలం, మధ్యలో చుక్క కూడా ఉంటుంది. లం, లా రాసి 0. స్థలం, స్థలం అంటే ప్లేస్. ఎక్కడైనా స్థలం కొన్నావా అంటారు, ప్లేస్ కొన్నావా ఎక్కడైనా, ప్లాట్ అట్లా. కలం, కలం అంటే పెన్ను, కలం. కా రాసి లా రాసి 0 రాయాలి. కలం, కలం, కలం అంటే పెన్ను అని అర్థం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా లం పదాలు. లంకి పదాలు ఉన్నాయి కానీ లహాకు లేవమ్మా. లంచం, స్థలం, కలం ఇవన్నీ లా పదాలమ్మా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. డౌట్ ఏమన్నా ఉంటే అడగొచ్చు. లా
లా లి లీ లు 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 లే లేలై లో లో లౌ ఓమా ఏంది లం లహా ఓ అక్కయ్యలు లం లహా ఎవరికైనా ఇందులో డౌట్ ఉంటే అడగొచ్చు. లేవు సార్. అంత క్లియర్గా ఉన్నారా? ఉన్నాం సార్. వెరీ గుడ్, క్లియర్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు లా లా లీ లీ లు లం లహా అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ లా అయిన తర్వాత వచ్చే అక్షరము వా. వా. ఇప్పుడు వా పదాలు చూద్దాం. వా వా పదాలు చూడబోతుంది. రాయండి. వరి 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 నాడుతున్నాం ఈరోజు, మా సేన్లో వరి నాడుతున్నాం అంటారు. వరి అంటే ఏమ్మా, ఎవరైనా చెప్పొచ్చు? వరి ఒడ్లు వడ్లు సార్. వడ్లు వడ్లు వరి మా ఏట ఉడితంగా చేయము. అదే వరి. అంతా మన ఇంటి మాటలు ఇవన్నీ. అవును సార్. వదినా వదినా అన్న భార్య, వదినా వదినా అన్న భార్య వదిన. వరస వరస బావా మరదల వరస 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 కుదిరింది అంటారు కదా, అట్లా. వంకర వంకర వా సున్నా కర వంకర. వంకర అంటే ఇప్పుడు కుక్కతోక ఉంటుంది, కుక్కతోక. కుక్కతోక వంకర అంటారు కదమ్మా, అది వంకర. వండుట అన్నం వండుట. వండుట వా రాసి సున్నా రాయాలి. డుట డు రాసి టా రాయాలి. వండుట అన్నం కావచ్చు, ఏదైనా కావచ్చు, చారు కావచ్చు, పప్పు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఏదైనా వండుట. నెక్స్ట్ వరి వదిన వరస వంకర వండుట రాశాం కదమ్మా. ఇప్పుడు వా వాకు దీర్ఘం ఇస్తే వా పదాలు రాయబోతున్నాం. వా వాన వాన వా వాన వా వాన. వారం వా రాకు సున్నా. వారం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇట్లా వారం అంటారు. 7 రోజులకు అంటారు వారంని. 7 రోజులు కూడా వారం అవుతుందమ్మా. వాక్కు 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 నోటి మాట. వాక్కు వాక్కు బాగుండాలి, నోటి మాట బాగుండాలి. మాట బాగుంటే ఊరు బాగుంటుందంట, అట్లా. వాక్కు. వాసన 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 వాసన. మంచి వాసనను ఏమంటారు, చెడు వాసన ఏమంటారమ్మా? ఎవరు చెప్తారమ్మా? మంచి వాసన వస్తే ఏమంటారమ్మా? సువాసన సార్. సువార్. వెరీ గుడ్, సువాసన. అదే కొంచెం చెడుపుగా ఉందనుకో, కొంచెం గలీజ్గా ఉందనుకో, అప్పుడు ఏమంటారమ్మా? చెడు వాసన సార్. దుర్వాసన. వాసన. ఇప్పుడు అర్థమైందమ్మా? సువాసన సార్ దుర్వ. చెప్పమ్మా. ఏమా బావ వాళ్ళు దర్వాజా పెట్టుకుంటున్నాక కొత్తది పోతున్నారు సార్. లీవ్ అయిపోతా సార్. అట్లాంటివి ఇక్కడ చెప్పకూడదమ్మా, వెళ్ళిపోవాలా. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ సార్ చేయరు. సార్ బాయ్. అట్లాంటివన్నీ చెప్పకూడదు, ఇది లైవ్ ఇది. రైట్. సువాసన దుర్వాసన అర్థం చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు. సువాసన అంటే మంచి వాసన. సువాసన. అంటే మంచి వాసన అని అర్థం. మంచి వాసన. ఇప్పుడు దుర్వాసన మళ్ళీ అంటే బ్యాడ్ స్మెల్ సార్. బ్యాడ్ స్మెల్. ఏదైనా కానీ బ్యాడ్ స్మెల్ వస్తా ఉంది, కుళ్ళు. నెక్స్ట్ వాక్యం. వాక్యం
వాక్యం, మంచి వాక్యం చెడు వాక్యం ఏదైనా చెప్పుకో. వాక్యం అంటే కొన్ని వాక్యాలు చెప్పుకుంటాం కదమ్మా మనము, మంచి మాటలు చెడు మాటలు అట్లుంటాయి కదా, వాక్యం. వాక్యం చెప్తున్నాడు అట్లా. వాక్యం అనే పదం ఎక్కువగా ఎవరు వాడతారంటే ఈ క్రిస్టియన్లు దీంట్లో వాడతారమ్మా, బైబిల్లో కానీ లేదా చర్చిల్లో చెప్పేటప్పుడు వాక్యాలు అవును అట్లా సువార్త అవును ఇట్లాంటి పదాలు వాడతారు అన్నమాట వాళ్ళు. నెక్స్ట్ వా అయిన తర్వాత వి. వాన, వారం, వాక్కు, వాసన, వాక్యం అయిన తర్వాత వి. వి వా అయిన తర్వాత వి. వినయ్. వినయ్. వినయ్ వి రాసి నా రాసి ఇయ్ వినయ్. 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 నెక్స్ట్ వినయ్ అయిన తర్వాత విజయ్. విజయ్ వి రాసి జా రాసి ఇయ్ విజయ్. వినయ్ విజయ్ మధ్యలో నా తీసేసి ఆ జా పెడతాం అంతే. నెక్స్ట్ విమల. విమల విమల. 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 నెక్స్ట్ విత్తనం. విత్తనం మనం నాటుతాం, ఏదైనా విత్తనం వేసి నాటుతారనమాట. విత్తనము లేదా విత్తనం. విత్తనం అంటారు కొంతమంది, విత్తనము అని కూడా రాస్తారు కొంతమంది. విత్తనం అన్నా విత్తనము అన్న రెండు ఒకటే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విరాళం. వి రాసి రాళం లాకు సున్నా. విరాళం. విరాళంగా ఇచ్చారు, అది విరాళం అంటారు.